హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. మా ఇంట్లో కనుమ స్పెషల్స్ ఏంటో చూసేయండి. చికెన్ లాలీపాప్ అండ్ చికెన్ బిర్యానీ. ప్రస్తుతానికైతే చికెన్ లాలీపాప్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి. చాలా సింపుల్ అనమాట. ఇది ఒక్క మిక్స్ ఉంటే చాలు. ఇది బేకర్స్ చికెన్ లాలీపాప్ స్నాక్స్ మిక్స్ అనమాట. బయట మనకి డీమార్ట్లో కానీ లేదా బిగ్ బజార్ ఎక్కడన్నా దొరుకుతుంది. సో అది తెచ్చుకున్నాము అంటే మనకి చికెన్ లాలీపాప్ చేయడం చాలా సింపుల్. నార్మల్గా చికెన్ లాలీపాప్ చేయాలి అంటే మైదా, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్ ఇలా మసాలాలన్నీ కలిపి ఒక బ్యాటర్ రెడీ చేసుకొని దాంట్లో చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి కదా. కానీ ఈ స్నాక్స్ మిక్స్ ఉంటే చాలు, ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాస్. ఆ స్నాక్స్ మిక్స్ వేసేసిన తర్వాత దాంట్లో చికెన్ లాలీపాప్స్ వేసి వాటర్ వేసుకొని ఒక బ్యాటర్ లాగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం థిక్ బ్యాటర్ లానే అడ్జస్ట్ చేసుకుంటే చికెన్ లాలీపాప్ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇదైతే నేను మొన్న లూలుకి వెళ్ళినప్పుడు హైపర్ మార్కెట్లో ఉంటే తెచ్చుకున్నాను అనమాట. 100 గ్రామ్స్ 55 రూపీస్ లేకపోతే 56 రూపీసో పడినాయి. చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఇదైతే చికెన్ లాలీపాప్స్, ముఖ్యంగా నాలాగా చికెన్ లాలీపాప్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది ఫీస్ట్. అంత బాగుంటుంది. టేస్ట్లో ఏమైనా తేడా ఉంటుంది అనుకున్నారు, టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్ ఉంది. అలా మిక్స్ చేసుకున్న చికెన్ లాలీపాప్స్ని ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్ పక్కన పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత బాండీలో ఆయిల్ తీసుకొని, ఆయిల్ చాలా చాలా వేడిగా ఉండాలి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి చికెన్ లాలీపాప్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మళ్ళీ హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే పైన ఒకటే కలర్ చేంజ్ అవుతుంది కానీ లాలీపాప్స్ లోపల ఉడకవు. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లాలీపాప్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చాలా క్రిస్పీగా, చాలా టెండర్, జ్యూసీగా ఉంటుంది పీస్ కూడా. 1 అవర్ మ్యారినేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. నేను ఇంతకుముందు చికెన్ లాలీపాప్స్ ఇంట్లో చేశాను, కానీ దానికి ఫుల్ ప్రిపరేషన్స్ అనమాట. మైదా, కార్న్ఫ్లోరు, సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, కలర్ కోసం సమ్ కలర్ మిక్స్, ఇవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్నాక్స్ మిక్స్ ఉంది కదా బేకర్స్ వాళ్ళది, నిజంగా చాలా బాగుందన్నమాట. దీంట్లో అయితే ఇంకా స్టార్టర్స్వి చాలా ఉన్నాయి. గోబీ మంచూరియన్ మిక్స్ ఉంది, చిల్లీ చికెన్ మిక్స్ ఉంది. నేనైతే చికెన్ లాలీపాప్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫస్ట్ స్టార్టర్గా నేను చికెన్ లాలీపాప్ని ఆర్డర్ ఇస్తాను. అందుకోసమే చికెన్ లాలీపాప్ తీసుకున్నాను అనమాట. వర్త్ అనిపించింది. 55 రూపీస్కి నిజంగా ఇంత బాగుంది టేస్ట్ అయితే. సో చూసారా, ఇలా క్రిస్పీగా వేగాలన్నమాట. ఇలా వేగితేనే మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా లాలీపాప్కి, అప్పుడు మెత్తబడకుండా పీస్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకుందాం. అదే బాండీలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తెల్లగడ్డల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, నేనైతే మంచూరియన్ లాగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, మీరు కావాలంటే ఇంతకంటే చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగిన తర్వాత సాసెస్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్. మీ దగ్గర ఉంటే షెజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదన్నమాట, ఇంకా ఎక్కువ ఘాట్ అయిపోతుంది షెజ్వాన్ సాస్ వేస్తే. అందుకోసమే కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. వైట్ పెప్పర్ పౌడర్కి బదులు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే వైట్ పెప్పర్ పౌడర్ ఉంది, అందుకే అది యాడ్ చేశాను. ఇప్పటికే ఘాట్ ఎక్కువైందని అనుకున్నాను ఫస్ట్. ఇన్ని స్పైసీగా ఉండే ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, ఘాట్ ఎక్కువ అవుతుందేమో. పిల్లలకి కూడా చాలా ఇష్టం అనమాట చికెన్ లాలీపాప్, కానీ ఘాట్ ఏం ఎక్కువ అవ్వలేదు. తర్వాత సాసెస్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు మగ్గించుకోవాలి. చిక్కబడిన తర్వాత చాలా గ్రేవీగా ఉంటుంది టెక్స్చరు. అప్పుడు చికెన్ లాలీపాప్స్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ మీకు కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఎక్కువ థిక్ అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి పల్చగా ఉందనుకుంటే ఇంకొద్దిగా కార్న్ఫ్లోర్ స్లరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ లాలీపాప్స్ వేసిన తర్వాత మొత్తం హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెడితే పీస్ మగ్గిపోతుంది కాబట్టి అప్పుడు అంత క్రిస్పీగా ఉండదు. క్రిస్పీనెస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. దీనికి స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే దించబోయే ముందు మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసాము అంటే అచ్చం స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీరకి బదులు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కొత్తిమీర వేస్తేనే ఆ టేస్ట్ అనమాట. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత దించబోయే ముందు గరం మసాలాని అలా చల్లుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
సో నాలాగా చికెన్ లాలీపాప్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, అదే ఇంట్లో చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి స్కిప్ చేసేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.